హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను చూపించే వీడియో అయితే మేము చింతరప్తి వెళ్ళామండి. ఆ చింతరప్తి వెళ్ళిన వీడియో అయితే మీకు షూట్ చేస్తున్నాను. ఇదిగోండి, మేము చింతరప్తి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ కొత్తగా కడుతున్నారండి ఈ గోడలు ఇవన్నీ. మేము మంత్లీ వన్స్ అయితే చింతరప్తి వెళ్తాము. ఈ వాడ వెళ్ళామండి ఈ నెలలో. ఇదిగోండి, ఇవన్నీ మొన్న మధ్య మేము వచ్చేటప్పటికి లేవు, ఇప్పుడైతే ఇవన్నీ కట్టి బాగా చేశారు. మేము ఎప్పుడో కూడా చింతరప్తి వెళ్ళామంటే ఆఫ్టర్నూన్నే వెళ్తామండి, ఖాళీగా ఉంటుంది. సాటర్డే రోజే అని కాకుండా ట్యూస్డే, మండే అలాగా రద్దీ లేని రోజుల్లో మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తాము. ఇదంతా ఓపెన్ ప్లేస్గా ఉందండి. నెక్స్ట్ టైం వచ్చేసరికి మళ్ళీ ఇది ఎలా చేస్తారనేది తెలియదు. ఇదిగోండి, కొత్తగా కట్టారు కదా, ఇవన్నీ మండపాల కింద కొత్తగా కట్టారండి. ఇటు సైడ్ అంతాను గాలి గోపురాలు కూడా కొత్తవి కడుతున్నారు కదండి, దానికి ఆపోజిట్ కట్టారనమాట. ఇవైతే పాతదైతే ఆ షెడ్ కింద నుంచి వెళ్తాం కదండి, ఇవన్నీ గాలి గోపురాలు కూడా ఇలాగా కొత్తగా కట్టినవి ఇవి. ఈ ఎంట్రన్స్లో అయితే మొక్కలతోనూ అట్ట బాగా పెట్టారండి. ఇదేమో పాత దారే. నెక్స్ట్ వచ్చి దర్శనం అయిపోయాక మేము మెట్ల దారంట వెళ్ళి పాదాల దగ్గర కూడా పెట్టుకుంటామండి. ఆ మెట్ల దారంట వెళ్ళి నేను కొబ్బరికాయ కూడా అక్కడే కొట్టుకుని స్వామివారికి నివేదిస్తాను. ఎందుకంటే మనం గుళ్ళోకి కొట్టుకుని పట్టుకెళ్ళడానికి ఉండదు. ఇంకా అందుకనేసి స్వామివారికి మెట్ల దారి దగ్గర ఉన్న మెట్ల దగ్గర పాదాల దగ్గర కొడతాను నేను కొబ్బరికాయ అయితే. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అయితే ఇక్కడ కూడా ఉందండి. మెట్ల దారి నుంచి బస్సు ఉన్న వాళ్ళు గట్టి ఇటు ఎక్కుతారు కాబట్టి ఇక్కడ కూడా ప్రసాదాల కౌంటర్ అయితే పెట్టారు. మనకు మామూలుగా అయితే మేము వచ్చిన దారిలో ఫ్రంట్ వైపుని ప్రసాదాల కౌంటర్ రోడ్డు కట్ సైడ్ ఉంటుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియదని నేను అనుకోను. కాకపోతే తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. ఇదైతే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆగేసి గట్ట లోన్ పెట్టుకుని భద్రపరిచేస్తారు అండి. నెక్స్ట్ వచ్చి మెట్ల దారంట వచ్చిన వాళ్ళు కూడా ఇలా మెట్లు ఎక్కి అలా దర్శనం చేసుకుని ఇటు కూడా వస్తారు, అటు కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇదేనండి ఆ దారి. మేమైతే అటు నుంచే వచ్చి అన్ని మెట్లన్నీ దిగి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారి దర్శనం చేసుకుని మేము మళ్ళీ రిటర్న్ అయితే అటు నుంచే వెళ్తామండి. ఇటు రావడం అయితే చాలా తక్కువ, బండి వేసుకొచ్చినా కారు వేసుకొచ్చినా సరే. నెక్స్ట్ ముత్యాలమ్మ గుడి దగ్గర దర్శనం చేసుకుని రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. మేమైతే గూడెం నల్లజర్ల రోడ్డు నుంచి వచ్చాము. మామూలుగా అయితే ఏలూరు రోడ్డు ముత్యాలమ్మ అన్నాను కదండి, అటు కూడా రావచ్చు. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. మేము బయలుదేరడం 3కి బయలుదేరాము ఇంటి దగ్గర. ఇంటికి ఇక్కడికి వచ్చేసరికి 4:30, దర్శనం అయ్యేసరికి 5 అయిందండి. ఇంకన్నీ చూసుకునేసరికి 6 పావుతక్కువ 6 కల్లా బయలుదేరిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.